ఆస్తి వివాదంలో తల్లి కొడుకు దారుణ హత్యకు గురైన ఘటన అనంతపురం జిల్లా సింగనమల మండలంలోని తరిమెల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ, ఆమె కుమారుడు చిన్నను నిందితులు క్రూరంగా హత్య చేసి పరారయ్యారు. తరిమెల గ్రామంలో నల్లప్ప మృతి అనంతరం రెండు కుటుంబాల మధ్య కొనసాగుతున్న ఆస్తి తగాదాలు తీవ్ర రూపం దాల్చింది. మొదటి భార్య కుమారులు రెండో భార్య ఎల్లమ్మపై దాడి చేసి తల నరికి కాలనీలో తిప్పినట్లు సమాచారం. అనంతరం ఆమె కుమారుడు చిన్నపై రాయితో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక అనంతపురం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, ఇప్పటికే ఈ ఘటనలో ఎవరైతే నిందితులు ఉన్నారో వారి కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎలాంటి అప్డేట్ అందుతుంది? అనంతపురం జిల్లాలోని సింగనమల మండలం తరిమెల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకోవడం అనేది తీవ్ర కలకలం అయితే రేపినటువంటి పరిస్థితి ఉంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి తల్లిని కుమారుని అత్యంత అమానుషంగా హత్యకు గురి చేసినటువంటి ఘటన వెలుగులోకి రావడం అనేది తీవ్ర కలకలం అయితే రేపినటువంటి పరిస్థితి ఏర్పడింది. తరిమెల గ్రామానికి చెందినటువంటి నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ నల్లప్ప మరణించినటువంటి తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆస్తి పంపకాల విషయంలో మొదటి భార్య పిల్లలకు, తర్వాత రెండో భార్య పిల్లల మధ్య గత కొంతకాలంగా తీవ్ర వివాదాలు అయితే అక్కడ నడుస్తున్నాయి. ఈ వివాదాలే ఇప్పుడు ఈ హత్యకు దారితీశాయని స్థానికులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నల్లప్ప రెండో భార్య ఎల్లమ్మ స్థానిక అంగన్వాడీ కేంద్రంలో టీచర్ గా అయితే పనిచేస్తున్నారు. ఎల్లమ్మ సహా ఆమె కుమారుడు చిన్న అనే వ్యక్తి కూడా 22 సంవత్సరాలు కలిగినటువంటి కుమారుడు కూడా ఈ ఘటనలో దారుణంగా చంపివేయడం అయితే జరిగింది. మొదటి భార్య కుమారులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అయితే ప్రాథమికంగా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. భూమికి సంబంధించినటువంటి పంపకాల విషయంలో తలెత్తిన ఘర్షణలు ఈ యొక్క హత్యలకు ప్రధానంగా కారణమని పోలీసులు అయితే ప్రాథమికంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హత్య సమాచారం అందినటువంటి పోలీసులు వెంటనే అయితే తరిమెల గ్రామానికి అయితే చేరుకొని ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. ఈ హత్యకు సంబంధించినటువంటి కేసు నమోదు చేసి నిందితుల కోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ హత్య జరిగినటువంటి ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తుకోకుండా భద్రతను అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు హత్యలతో అయితే మొత్తం గ్రామంలో కూడా విషాద ఛాయలు అయితే అలుముతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కుటుంబ కలహాలు ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లడంపై కూడా స్థానికులైతే తీవ్ర ఆందోళనకైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఆస్తి కోసము కన్నవారని రక్త సంబంధం అనేది కూడా లేకుండా, కనికరం లేకుండా ప్రాణాలు తీయడం అనేది సమాజంలో విలువలను కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఈ ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లయితే ప్రాథమికంగా పోలీసులు తెలిపినటువంటి నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ జీవన్.